కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. వారం రోజుల పాటు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఊడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు రూపొందించి బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నారు తప్ప సాధారణ మానవులు పట్టించుకోవడం లేదు. మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడడంలే, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోవడంలే, రైతులు పదే పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు ధరలు కొడితే దానికి కూడా వారి వైపు నుంచి ఎలాంటి పరిష్కారం కూడా చూపడం లేదు. పైగా ఇవాళ 100% ఎఫ్డిఐల పేరుతో ఇవాళ దాన్ని అనుమతించడం వల్ల భారతదేశంలో అనాదిగా లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఇవాళ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి, గుత్త పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవడానికి అవకాశం ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబానీల, అదానీల కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెంచుతూ ఉన్నాడు తప్ప సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలే. 2014 ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ధరలు తగ్గించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతుల సమస్యల పరిష్కారం చేయలేదు, బ్లాక్ మనీ తెప్పించలేదు. పైగా ఇవాళ కోట్ల రూపాయల సంపదనంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని దివాళా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ మన రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. $1కు 87 రూపాయలు ఇవాళ చెల్లించాల్సి వస్తూ ఉందంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దాని గురించి మాట్లాడకుండా కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా పోరాడుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా చేతులు కలపాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ దేశంలోనే పనిచేయడం కాదు, ఈవెన్ అమెరికాలో కూడా అదానికి అనుకూలంగా అదాని తొత్తు మాదిరి వ్యవహరించాడు. ఇవాళ అమెరికాలో ఎవరైతే ఉన్నారో మన భారతీయులు అక్రమ వలసదారుల పేరుతో వాళ్లకు కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి వాళ్ళని విమానాలు ఇక్కడ పంపుతూ ఉంటే దానిపైన మోడీ గారు మాట్లాడరు, కానీ అదానీ కోసం మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. అదానికి ఊడిగం చేయడానికే మొన్న అమెరికా పర్యటన కూడా చేశారు. కాబట్టి మా నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రజా ప్రయోజనాల కన్నా కూడా ఆలయాల ఎక్స్పోని ఎక్స్పోజ్ చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది. ఆలయాల గురించి వాళ్ళు శ్రద్ధ చూపుతామంటే తప్పు లేదు. ఆలయాలు కానీ, చర్చిలు కానీ, లేదా ఏవైతే మసీదులు ఉన్నాయో వాటి కోసం మంచి చేస్తే మేము అందరం కూడా బలపరుస్తాం, మాకేం లేదు. అన్ని మతాలను కూడా సమానంగా చూడవచ్చు. కానీ అధికారంలో ఉండే వాళ్ళకు కొన్ని సంయమనం పాటించాలి. ఈ పనులన్నీ వదిలిపెట్టి తామేదో సన్యాసుల మాదిరి తిరుగుతూ ఉంటే అది సన్యాసి. మీరు పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అత్యంత మెజారిటీ ఇచ్చారు. ఆ రకంగా మీరు పరిపాలన చేయాలి. ఇవాళ రాష్ట్రాన్నంతా కూడా అదానికి దోచిపెడతా ఉంటే దానిపైన మాట్లాడకుండా మీరు ఎంతసేపు కూడా మీరు అంత ఏదో ఒకటి ప్రజల్లో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, తద్వారా మీరు ఓట్లు పొందాలనే పద్ధతిలో వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ప్రజలు తగు రీతిలో జవాబు చెప్తారు. ప్రజలు ఆల్రెడీ వాళ్ళ ఎక్కడికెక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాన్ని తీసుకురావడానికి ఈ రకమైన ప్రచారం, ఆలయాల ప్రచారం కానీ ఇలా ఈ విషయం నేను ముందుగానే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ అజెండా పక్కన పెట్టారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా నెత్తికెత్తుకొని సనాతనవాదం అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. నీ సనాతనవాదం అజెండా నీ పార్టీ దాంట్లో ఎప్పుడు వచ్చిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారి కుటుంబం, ఆయన భార్య కూడా క్రిస్టియను, ఆయన పిల్లలు క్రిస్టియన్సు, వాళ్ళ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ వాళ్ళు సెక్యులర్ విధానాలు అవలంబించకుండా మేము ఆర్ఎస్ఎస్ అజెండా భుజాన వేసుకుంటాం, హిందూ మతవాదాన్ని ఎత్తికెత్తుకొని తిరుగుతాం,
సనాతనవాదం జెండా నాది అంటే అది ప్రజలు హర్షించారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా దానిపైన మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ నీకు పెద్ద మెజారిటీ మీకు ఇచ్చారు, ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేసే వదిలిపెట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సిన అసలు పాపం బీజేపీ మంత్రి ఉన్నాడు సత్యకుమార్, ఆయన కూడా ఇంత అధ్వానంగా మాట్లాడడంలే, అతని కంటే కూడా ఇతను అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా చెప్తాను, ఇది పక్కా ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదుల అజెండా. అది సనాతనవాదం వల్ల ఎప్పుడూ దేశం ముందుకు పోలేదు. ఇవాళ ప్రజలు ఇంతో ప్రగతి సాధించారంటే మన దేశం కూడా ప్రపంచంలో ఇంతో పోటీలో నిలబడతా ఉందంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఈ మాత్రం సాధ్యమైంది. సనాతనవాదం వల్ల మాత్రం ఏమైండేది కాదు. పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ పని అదే, అందరినీ బ్లాక్మెయిల్ చేయడము, తమ మాట మాట్లాడాలని చేస్తూ ఉన్నారు. ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని నెత్తినెత్తుకొని ఊరేగుతారు. ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళకు పంపడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. వ్యవస్థలంతా తమ గుప్పెట్లో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కార్పొరేట్లు ఊడిగం చేయడం, మరోవైపు బ్లాక్మెయిల్ రాజకీయాలు, వ్యవస్థలంతా తమ గుప్పెట్లో పెట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వామపక్షాలు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తారు.